కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజకీయ వ్యభిచారి ఎవరయ్యా అంటే కేసినేని నాని. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఏ ఇన్ఛార్జితో కానీ ఏ నాయకుడితో కూడా మమేకంగా మాట్లాడినటువంటి కేసినేని నాని వైసీపీ వాళ్ళతో చాలా దగ్గరగా క్లోజ్ అవుతున్నాడు. అంటే ఇది ఇప్పటిదే కాదు, గత 3-4 ఏళ్ళుగా అతను తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో దానికి ఎంపీ కూడా చీఫ్ గెస్ట్గా వెళ్తాడు. కాబట్టి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విజయసాయిరెడ్డికి, అయోధ్య రామరెడ్డికి చేరదీసినటువంటి వ్యక్తి కేసినేని నాని. కేసినేని నాని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? 2011 నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఆ రోజు అమ్మవారి గుడి దగ్గర దాదాపు హైదరాబాద్ నుంచి 3 గంటల్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర నుంచి ఈ రథం సెంటర్ దాటాలంటే దాదాపు గంటన్నర పట్టేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గానికి. పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చాడు తప్ప నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయం కాకుండా 3 బహిరంగ సభలకు వచ్చాడు. వచ్చి దుర్గగుడి ఫ్లైఓవర్ గురించి ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడి, దుర్గగుడి ఫ్లైఓవర్ గారి మీరు ఇస్తారా లేదంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఏమంటారా అన్నాడు. అప్పటి వరకు ఈ కేసినేని నాని అనేవాడు అసలు రాజకీయాల్లో లేడు. ఆ రోజు ముఖ్యంగా అక్కడ ఉన్న సోదరులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా భవానీపురం వాళ్ళు అయితే అర్ధరాత్రి పిలుసులో వచ్చేవాళ్ళు. దానికి దాదాపు 3 సంవత్సరాల కాలంలో ఒక 150 ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, పబ్లిక్ దగ్గర నుంచి ఓటింగ్లు కానీ, మహాధర్నాలు కానీ అలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక 150 కార్యక్రమాలు చేస్తాం. మీరు చూడండి, ఫ్లైఓవర్ ఉద్యమంలో కేసినేని నాని అనేవాడే ఎక్కడ పాల్గొనలా. వాడు వచ్చి రావడంతోనే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయ్యి బుద్ధాయం కన్నని ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి తప్పించమని అడిగాడు. వాడికి నాకు ఎటువంటి విరోధం లేదు. ఆ రోజు రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ ఉద్యమం గురించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి మహాధర్నా గురించి ఉచ్చరించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం తీసుకొని వదలకుండా దాని మీద పోరాడుతున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ కానీ ప్రభుత్వం కానీ ఫ్లైఓవర్ వేయకపోతే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉంటారు. అది మనం రాగానే వేయాలి. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని 1 రోజు 2 రోజుల్లో చేసి వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సూచించడం జరిగింది. ఈ ఎదవన్నారు ఎదవాయుడు. సరే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకొక ఎదవనాడు వంశీ, వాడు చేసిన తప్పులకి వాడిని పక్కకు తీసి ఈయన తీసుకొచ్చిన మరుక్షణం నుంచి అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి
ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈడీ బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న. తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు బుద్ధాయంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని, వీడి ఎంపీ నేను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే వీడికంటే 16 లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో. ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత 16వ పేరు కేసీఆర్ నానిది. అది నీ బతుకు. చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నన్ను పెంచాడు. నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే డీవీ మేనర్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని కదవా. ఇవన్నీ పాపం చాలామంది అమాయకులకు తెలియక నిన్ను 3 సంవత్సరాలు ఫాలో అయ్యారు. పాపం ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం, నువ్వంటే అభిమానం కాదు, వాళ్ళకి పార్టీ అంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని. వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి, వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, దేవాంశిని ముగ్గురిని విమర్శించడం చేశాడు. వీడు మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మొన్న విడుదల రజని మాజీ మంత్రి గారు చెవు కొడుకుతున్నా చెవులు అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసినేని నాని ఈ బోగాటం? ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి, నీ స్థాయి ఏంటి? నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి, ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి. నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి. నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదురా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ క్రితం పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అంత చూసినాడు నేను. నువ్వెంతరా నాకు బచ్చావే నువ్వు? తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు, ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఇస్తేనే ఉంటాను, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, అంటే అబ్బా కొడుకులు అన్నావు కదా మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కు ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నసబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధరు, చిన్నసబ్బయ్య, వీళ్ళందరూ కూడా పాపం పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్న తెలుగుదేశం పార్టీ 6గురిని తీసుకెళ్ళగలిగావా? నిన్ను నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. మొన్నటి వరకు దేవినేని నెహ్రూని, దేవినేని ఉమాని విమర్శించినటువంటి ఈ కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో
కుర్రోళ్ళు అయిపోయాడు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, ఇక్కడైతే 10 మంది ఉంటారు, ఓ సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళా అవినేష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మోటాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? తిరువూరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నువ్వు నాశనం అయిపోయావు. తిరువూరు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. నీకు మధ్య భ్రమించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా నేను, వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవడో దానికాదు ఆ మొగ కేసీఆర్ అటువైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, తాళ్ళతో కట్టేసుకుందామని ఒకసారి అనుకుంటాడు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాజుగారెడ్డి గారు మంచి డాక్టర్స్, వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే ఈ మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు, కానీ రాజకీయ మాటల్లాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? అసలు అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపోయి నా మీద. వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉన్నాయి. ఇతని దగ్గర ఇతనుకున్న అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి? అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీడు సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. వీడి జీవితం భోజనాలు పెట్టో లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కట్టా బుట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీని చంద్రబాబు నాయుడిని ఏం వాగినా అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు. ఏంటనుకున్నావు? నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి నీకు దమ్ముందా అక్కడికి రావడానికే? నువ్వు వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది నీకు. ఎందుకంటే జనాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, వీళ్ళందరూ చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. అలాంటిది నువ్వు వాపుని చూసి బలుపు అనుకొని ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? కేసీఆర్ నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసారండి. అందుకే వీడు మాట వస్తే కాల్మని 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 అంటాడు. ఎందుకంటే వాడు అకాల డబ్బులు అడిగాడానికి అప్పించినాడు, కాల్మని అంటాడు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్. ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాళ్ళకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవాడు.
నీ ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే నీ బండారాలు మొత్తం బయట పెడతావు. ఈసారి ఏంటి అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరుగు కొడతావా? పట్టా చదువుకొని వెళ్ళాలా? నీకు చెప్పే కదా, నీ ఇంటికి వచ్చి నీ బట్టల మూట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి జగ్గైపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను. నేను ఏంటనుకున్నాను? పిచ్చి పిచ్చి వేషాలేకు. ఎంత విశ్వాసం లేని కుక్క పుట్టే ఇక్కడ. చంద్రబాబు గారు పాపం నమ్మి 2 సార్లు ఎంపీ చేస్తే నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎంపీ, అసలు ఎంపీ అనేది నువ్వు కలగన్నావా? నువ్వు కళ్ళలో నేను ఎంపీ అవుతాను అనుకున్నావా నువ్వు? చంద్రబాబు గారు ఎంపీ చేస్తే 2 సార్లు చేస్తే ఆయన మాట్లాడడానికి ఎలా వస్తుందా? పిరికి బందా. 4 సంవత్సరాల 10 నెలలు పోరాడావు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మురుగుతుంటారు. మేము పోరాడ దమ్ము, ధైర్యం, అది ధైర్యం నీకుందా? దమ్ము పిరికిడా, పిరికి బందలరా మీరు. మేము ధైర్యవంతులు. మా నాయకుడి కోసం దేనికన్నా రెడీ అవుతాం మేము. వీడు గయ్యారాములు ఉన్నారు. ఇప్పుడు వీడి కొత్త పోస్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి గయ్యారాం. గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాల తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పులు పోగొద్దని చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు రా రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. సౌమ్య అంత సౌమ్యంగా ఉంటుందండి. ఆమెకు వెళ్తే 4 ఎమ్మెల్యేలు అంట. 4 ఎమ్మెల్యేలు. అవును, నిజమే. అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. నీలా సైకో కాదే. సెకండ్ హోమ్ అంటే ఏలుస్తాడు. ఇలాగ సెకండ్ హోమ్ అంటే ఏలుస్తాడు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ బూట్లు లాగుతున్నాడు. నాకపోతే తంతారు కదా, నాకపోతే తంతారు. అక్కడికి వెళ్ళి బూట్లు లాగుతున్నాడు. అది పిచ్చి పిచ్చి ఆశలు ఎక్కువ. కేసినేని భవన్ దాకా వచ్చేదాకా తెచ్చుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక మాట చెప్తున్నా, కేసినేని భవన్ దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోకు నన్ను. చంద్రబాబు గారి గురించి మాట్లాడుకో. పార్టీ మారావు, నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు మాట్లాడుకో. ఓటు అడుక్కో. ఎలా ఓడిపోతావు కాబట్టి ఎవడో నువ్వు అడుక్కున్నా ఎవడో వేసేవాడు లేడు ఓటు. కాబట్టి నీ పార్టీ గురించి మాట్లాడుకో. చంద్రబాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, దేవాంశని కానీ ఏమైనా మాట్లాడేవంటే ఈసారి నీ కేసీఆర్ భవన్ దగ్గరికి రావాల్సిందని హెచ్చరిస్తున్నాను. అసలు 1 2 అతనికి లేని అవలక్షణాలు లేవు. వాడు అద్దంలో చూసుకొని అన్నీ మాట్లాడుకుంటాడు. ఏవో ఉన్నాయి, అప్పులు ఎవరికి కొట్టాము, సెక్స్ రాకెట్లు ఎప్పుడు నడిపాము, ఆ స్థలాలు ఎక్కడ ఆక్రమించుకున్నాము, ఆ చంద్రబాబు గారికి ఎప్పుడు ద్రోహం చేశాము, ఇవన్నీ అద్దంలో చూడగానే గుర్తుకొస్తాయి. ఈ ఎవడు మాట్లాడతాడో అని బయటకు వచ్చాక ఒకడు ఉంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. బయటకు వచ్చేవాడని మాట్లాడతాడేమో అని ముందే వీడు ఉదాహరణకు ఏం లేదు. మీకు చిన్న విషయం చెప్పాలంటే
దొంగతనం చేసి పారిపోతూ దొంగ 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 నడుతాడు చూసారా, సేమ్ క్యారెక్టర్ అది కేసీఆర్ నానిది. ఇంకేమైంది చూద్దాం. ఇంకా వాడికి ఈ ప్రెస్ మీట్తో నోరు మూసాడు. లేదా కేసీఆర్ భవన్ దగ్గర చూస్తారు కదా మీరు, వాడి బలం ఎంతో నా బలం ఎంతో. అంటే ఏదైనా మాట్లాడచ్చా? బెదిరియడం కాదండి, ఏదన్నా మాట్లాడచ్చా? తప్పు కదా. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే చంద్రబాబు గారు ₹1 ఖర్చు లేకుండా మర్చిపోయి ఇంకోటి 2,000 కోట్ల రూపాయలంట. మరి ఇది పెద్ద జోకు. 2,000 కోట్లు ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పయ్యా నాని. లేదా నీ 2014లో వేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తులు చూపించు, లేదా 2019లో నువ్వు చూపించిన ఆస్తులు నీ అప్పులు చూపించు. ఇప్పుడు 2019లో ఎంతమందికి అప్పులు కట్టావో చెప్పు, ఎన్ని బ్యాంకులకు కట్టావో చెప్పు. కట్టాలి కదా, బ్యాంకులకు కట్టాలి. అప్పు ఉంటే ఎన్ని బ్యాంకులకి నువ్వు అప్పు కట్టావు చెప్పానండి. నువ్వు చంద్రబాబు గారిని అదే చాలా విచిత్రం. బోటాముళ్ళు చదువుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి తను కొడతానంటే అసలు ఎంతకన్నా దారుణమైన మాట ఉందా? చిన్ని మా పార్టీలో ఉన్నాడు, చిన్ని ప్రజాసేవ చేస్తున్నాడు, చిన్ని కూడా 7 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. కాబట్టి కొన్ని మాటలు నాని అంటలా. ఎందుకు అంటలేదంటే అనేవాడిని, ఇంకా తాతలు కాని చెప్పేవాడిని, కానీ ఎత్తకూడదు. ఎందుకంటే ఈ చెడ్డోడికి ఒక మంచోడు తమ్ముడుగా ఉన్నాడు. వీడేం చెడ్డోడు, ఆ చిన్ని ఏమో మంచోడు. రావణుడు విభూషణుడు. కాబట్టి మనం ఏదన్నా మాట తింటామనుకో పాప మావాడికి కూడా తగిలిద్ది. అందుకని నేను ఇంకొద్ది కంట్రోల్లో ఉన్నా. ఆ కంట్రోల్ కూడా తప్పే వరకు చేసుకోవద్దు, అది కూడా చేతున్నాను నేను. ఆ కంట్రోల్తో మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం, తర్వాతే ఎవరైనా. అంతవరకు తెచ్చుకున్నావు అనుకో, కేసీఆర్ భవన్ దగ్గరికి నేను వస్తా, నువ్వు ఎవరు తెచ్చుకుంటా తెచ్చుకో, ఓకేనా?